through the mega DSC goes to the Chief Minister and Chandrababu Naidu. Speaking at the Teachers' Day felicitations event, noted that the recruitment was part of the coalition government. Super 6 poll promises. He added that Education Minister Nani Lokesh has introduced new reforms, with the government committed to the providing quality education to the poor and uplifting the more areas through the collective efforts. ఒత్తిడి లేకుండా ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళి మాకు ట్రాన్స్ఫర్ చేయాలనేది లేకుండా వెబ్ కౌన్సిలింగ్ ద్వారా కూడా చేసింది నారా చంద్రబాబు నాయుడు గారని కూడా మీకు అందరికీ తెలుసు. ఆ ఘనత మన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడుకే దక్కింది. ముఖ్యంగా ఇప్పుడు చూశారు, మొన్న ఎలక్షన్కి ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చామో దాంట్లో కూడా డిఐసి ఒకటి గెలిచిన వెంటనే సంతకం పెట్టారు. దానిలో భాగంగా సుమారు 70 కేసులు వేశారు డిఐసి పైన జరగకూడదని. 70 కేసులు వేసినా మొన్న అందరికీ సుమారు 16,700 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు దక్కింది. ఇది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఉపాధ్యాయులన్నా గురువులన్నా కూడా దీనికి నిదర్శనాన్ని కూడా ఇక్కడుండే అందరూ కూడా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మీరు చూస్తుంటారు, నారా లోకేష్ గారు ఈరోజు విద్యాశాఖ మంత్రి. ఆయన అనుకుంటే ఏదైనా మంచి వేరే శాఖ తీసుకోండొచ్చు, ఐటీ శాఖతో పాటు చాలా శాఖలు ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు విద్యా వ్యవస్థని గట్టిగా చేయాలి, ప్రక్షాళన చేసి మీకందరూ కూడా చేదోడుగా వాదాడుగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన కుమారుడైన నారా లోకేష్ బాబు గారికి ఇచ్చారంటే విద్యాశాఖ పైన ఆయనకి ఏ విధంగా నమ్మకం ఉంది, ఇది ఒక నిదర్శనాన్ని కూడా ఇక్కడుండే అందరూ కూడా తెలియజేసుకుంటున్నా. ఇదే విధంగా ఒకటి మన ఇక్కడుండే ఉపాధ్యాయులు అందరూ కూడా ఆలోచించుకోవాలి. మనమందరూ బాగున్నామంటే స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల్లో ప్రజల వల్ల మనందరూ ఈరోజు ఉన్నాం. అటువంటి చోట మీరు కూడా మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి మీరు విద్యా వ్యవస్థ ద్వారా ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళని కూడా మీరు వాళ్ళకి విద్య నేర్పించి సంఘంలో ఈరోజు చాలామంది డాక్టర్లు కానీ ఇంజనీర్లుగా అయ్యేదానికి అవకాశం కల్పించేది మీరు. అటువంటి మిమ్మల్ని సన్మానించుకుంటాం. నాకు మరొకసారి